The Lord told me that He is transforming everyone to be a crown in His hands. ఈ ఉదయకాలం ప్రభు మీ గురించి నాకు సెలవిచ్చిన సంగతి ఏమిటి అనగా, మీలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన యొక్క చేతిలో కిరీటం వలె రూపాంతరము చెందించనయ్యున్నారు. In Isaiah chapter 62 and verse 3, యెషయా 62:3 the Bible says, "You will also be a crown of glory in the hands of the Lord." నీవు యెహోవా చేతిలో మహిమవంతమైన భూషణ కిరీటముగా ఉందువు. You will be a crown of glory in the hands of your God. మీ దేవుని చేతిలో మీరు మహిమవంతమైన భూషణ కిరీటం In the hand of my Lord. నా యొక్క ప్రభువు చేతులలో. Amen. ఆమేన్. You are a crown of glory. మీరు మహిమవంతమైన కిరీటమై ఉన్నారు. And the Lord takes that crown ప్రభువు ఆ కిరీటాన్ని చేపట్టుకుంటారు, and also puts it upon you. దానిని మీ మీద ఉంచనై ఉన్నారు. First Peter chapter 5 and verse 4. మొదటి పేతురు 5:4. The Bible says, when the chief shepherd appears, బైబిల్ తెలియజేస్తోంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమై ఉన్నప్పుడు you will receive the crown of glory that will not fade away. మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుకుంటారు అనే మాట వ్రాయబడుతోంది. When we gather together to worship the chief shepherd Jesus Christ, ప్రధాన కాపరి అయిన యేసును ఆరాధించే నిమిత్తం మనం అందరము సమకూర్చబడి వచ్చి the ఉన్నప్పుడు chief shepherd, the cornerstone of the church, comes amongst us. ప్రధాన కాపరి అయి ఉన్నవాడు, సంఘానికి మూల రాయి అయి ఉన్నవాడు మన మధ్యకు రానయ్యున్నారు. The Bible says Jesus Christ is the cornerstone. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు మూల రాయి అయి ఉన్నారు. And on him the church is built. ఆయన మీద సంఘం నిర్మాణం Acts చేయబడుతుంది. 20:28 says, అపోస్తుల కార్యములు 20:28. Jesus Christ has purchased the church with his own blood. యేసు క్రీస్తు సంఘమును తన సొంత రక్తముతో కొని ఉన్నారు. He is the chief shepherd. ఆయనే ప్రధాన When కాపరి. we gather together in his name, మనము ఆయన నామములో ఇలాగున చేరి వచ్చినప్పుడు he appears. ఆయన He ప్రత్యక్షమవుతారు. appears ఆయన and ప్రత్యక్షమవుతారు. puts the crown of glory upon everyone's head. మహిమవంతమైన భూషణ కిరీటమును ప్రతి వారి తల మీద ఉంచుతారు. This morning God is going to do that. ఈ ఉదయకాలం దేవుడు అలాగున చేయనయ్యున్నారు. You yourself are a crown of glory in his hands. మీరే స్వయముగా ఆయన చేతుల్లో భూషణ కిరీటము, And he also puts his crown of glory upon your head. అలాగే ఆయన తన మహిమ కిరీటాన్ని మీ తల మీద ఉంచుతారు. So that from head to foot you'll be full of God's glory. తద్వారా మీరు తల నుంచి అరికాల వరకు పూర్తిగా దేవుని మహిమ చేత నింపబడతారు. You are not an orphan in this world. మీరు ఈ లోకములో అనాథలు కారు. As long as you have the chief shepherd Jesus Christ in your heart, ప్రధాన కాపరి అయిన యేసు మీ హృదయంలో ఉండి ఉన్నంత కాలము వరకును, as you worship him together, మీరు ఆయన్ని కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు you'll be full of glory and you'll be a crown of glory for Jesus. మీరు మహిమ చేత నింపబడి ఉంటారు. యేసు కొరకై మహిమవంతమైన భూషణ కిరీటముగా ఉంటారు. Your life is going to be full of glory from today. ఈ రోజు నుంచి మీ జీవితం మహిమ చేత నింపబడి ఉంటుంది. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. What is the glory? What is the crown God puts upon us? దేవుడు మన మీద ఉంచే కిరీటము ఎటువంటిదై ఉన్నది? Firstly, if you read Leviticus 21 and verse 12, లేవియా కాండము 21:12 మీరు the చూచినట్లయితే Bible talks about the crown of the anointing oil. బైబిల్ అభిషేక తైలం అనే కిరీటం గురించి మాట్లాడుతూ ఉన్నది. In the American Standard Version of the English Bible, it says, the crown of the anointing oil of his God is upon him. అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్ యొక్క ఆంగ్ల అనువాదాన్ని మనం గమనించినప్పుడు, అభిషేక తైలం అనబడే దేవుని యొక్క కిరీటం అతని తల మీద ఉంచబడుతోంది. Amen. ఆమేన్. The crown of the anointing oil of God is upon your head. దేవుని యొక్క అభిషేక తైలం అనబడే కిరీటం అతని తల మీద ఉంచబడి ఉన్నది. If you read 1 Samuel chapter 16 and verse 13, మొదటి సమూయేలు 16:13 చదివితే, Samuel the prophet comes in search of a shepherd boy called David. ప్రవక్త అయిన సమూయేలు గొర్రెల కాపరి అయిన దావీదును వెదుకుకుంటూ వచ్చి ఉన్నారు. And God shows the prophet that this boy, this shepherd boy, was chosen by him to become the king of Israel. దేవుడు చూపిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలుకు రాజుగా ఉండి నిమిత్తం దేవుడి యొక్క గొర్రెల కాపరి అయిన బాబును ఎన్నుకొని ఉన్నాడు అని.
So the prophet Samuel, on behalf of the Lord, pours the anointing oil upon the head of David. కనుక దేవుని యొక్క తరపున ప్రవక్త అయిన సమూయేలు దావీదు తల మీద ఆ యొక్క అభిషేక తైలమును కృమ్మరించి ఉన్నాడు. And when the anointing oil becomes the crown for the head of the shepherd boy David. ఈ యొక్క అభిషేక తైలము గొర్రెల కాపరిగా ఉన్న దావీదు తల మీద కిరీటముగా ఉంచబడి ఉన్నప్పుడు 1 Samuel 16:13 says, మొదటి సమూయేలు 16:13 చెప్తోంది, the Holy Spirit who symbolizes the oil came upon David. తైలమునకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకు వచ్చి ఉన్నాడు. Yes, before the kingly crown was put upon the head of David, the crown of the anointing oil, God's crown, was put upon David. రాజ్య సంబంధమైన రాజరికపు కిరీటము దావీదు తల మీదకు రావడానికి ముందుగానే దైవాత్మ అభిషేకాన్ని సాదృశ్యమైన కిరీటం వచ్చి ఉన్నది. And then God's Holy Spirit came upon him. తర్వాత దేవుని పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చాడు. Then David was a new man. అప్పుడు దావీదు క్రొత్త వ్యక్తి అయ్యాడు. He was honored with the anointing of God. అతడు దేవుని అభిషేకము చేత ఘనపరచబడి ఉన్నాడు. Even this morning God is going to pour his Holy Spirit upon your head. ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను మీ తల మీద కృమ్మరించనయ్యున్నారు. The world may say you are a nobody. లోకం అనొచ్చు మీరేమీ కారు అని. You may say I'm only a shepherd boy. మీరు కూడా అనుకోవచ్చు నేను గొర్రెల కాపరినే కదా అని. Forgotten even by my father. నా తండ్రి గారు కూడా మర్చిపోయారు అని. God says, కానీ దేవుడు అంటున్నారు, I am putting a crown of anointing oil upon your head. నేను అభిషేక తైలం అనబడే కిరీటమును మీ తల మీద You ఉంచుతున్నాను. will be my king. మీరు నాకు రాజుగా You ఉంటారు. will be my ruler. మీరు నా పరిపాలకులుగా Through ఉంటారు. my anointing that comes upon your head. మీ తలల మీదకు వచ్చే నా అభిషేకము ద్వారా. That's what happens when we come together to pray. మనము ప్రార్థన కోసం సమకూర్చబడి వచ్చినప్పుడు అలాగున జరుగుతోంది. Psalm 133 and verse 2 says, 133వ కీర్తన 2వ వచనం ఏం చెప్తోందంటే, when we come together, మనము కలిసి వచ్చి ఉన్నప్పుడు God pours the anointing oil upon us. దేవుడు మన మీద తైలాభిషేకాన్ని కృమ్మరిస్తారు. And it flows all over our body. అది మన దేహమంతా కూడా ప్రసరిస్తోంది. And the blessing comes. ఆశీర్వాదం వస్తోంది. The life comes. జీవము We వస్తోంది. become rulers in the name of God in the world. మనము ఈ లోకములో దేవుని పేరట పరిపాలకుల వలె ఉంటాము. This grace is coming upon you. ఈ కృప మీ మీదకు వస్తోంది. Do not be afraid. భయపడకండి. God has not forgotten you. దేవుడు మిమ్మును మరచిపోలేదు. This morning he is ready to pour his anointing oil upon you. ఈ ఉదయకాలం తన అభిషేక తైలాన్ని దేవుడు మీ మీద కృంభరించడానికి సిద్ధంగా ఉన్నారు. That's why as a family you have to be together to pray. అందుచేతనే మీరు కుటుంబ సమేతముగా ప్రార్థనకు కలిసి రావాలి. As the temples of the living God, you have to come together to pray and worship him. జీవము గల దేవునికి ఆలయముల వలె ప్రార్థన చేసి ఆయనను ఆరాధించుటకు మీరందరూ కూడా కలిసి రావాల్సి ఉన్నది. Then God will make you a king in the land. అప్పుడు దేవుడి భూభాగములో మిమ్మును రాజుగా David చేస్తారు. was just a young boy, forgotten by his parents even, when Samuel asked for all the sons of Jesse. యెషయా యొక్క కుమారులందరి కోసమై ప్రవక్త అయిన సమూయేలు అడుగుతూ ఉన్నప్పుడు తన సొంత తల్లిదండ్రుల చేత దావీదు విస్మరించబడ్డవానిగా ఉన్నాడు. But God's anointing came, కానీ దేవుని అభిషేకం వచ్చింది, lifted him up. అతని పైకి లేవనెత్తింది. Never say you are a minority. ఎప్పుడు కూడా తక్కువ సంఖ్య Never అనుకోకండి. say you are a forgotten people. మీరు మరచిపోబడ్డవారు అనుకోకండి. Ask for God to fill you with his mighty Holy Spirit, and the crown of the anointing oil will come upon you. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపాలని అడగండి. అప్పుడు అభిషేక తైలం అనబడే కిరీటం మీ మీదకు వస్తోంది. And God will make you a ruler over his people. దేవుడు మిమ్మును తన ప్రజల మీద పరిపాలకుని వలె You will be చేస్తారు. a blessing to thousands of people. మీరు వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంటారు. All right. మంచిది. When this crown of the anointing oil comes upon your head, ఈ పరిశుద్ధ అభిషేక తైలం మీ మీదకు వచ్చి ఉన్నప్పుడు what happens? ఏం జరుగుతోంది? Read Psalm 23 and verse 5. 23వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. That David says, దావీదు అంటున్నారు, O Lord, ఓ ప్రభువా, you have prepared a table for me before all my enemies. నా శత్రువులందరి ఎదుట నీవు నాకు భోజనపు బల్లను సంసిద్ధం చేసి ఉన్నావు. And you are anointing my head with oil. నీవు నా తలను తైలము చేత అభిషేకించి And my అంటుచున్నావు. cup is running over. నా గిన్నె నిండి పొర్లుచూ Not ఉన్నది. just a drop of oil. కేవలం బొట్టు నూనె God కాదు, pours his anointing oil upon us. దేవుడు తన అభిషేక తైలాన్ని మన మీద కృమ్మరిస్తారు. He makes
our cup run over. మన యొక్క గిన్నె పొంగి పొర్లేలా He చేస్తారు. does this before our enemies. మన శత్రువుల ఎదురుగానే ఆయన అలాగున చేస్తారు. Before the eyes of our enemies. మన శత్రువుల కళ్ళ ముందే అలాగున చేస్తారు. What is the enemy that we have in this world? ఈ లోకములో మనము కలిగిన శత్రువు ఎవరు? It's not just people. కేవలం ప్రజలు మాత్రమే It's కాదు. not just debt. కేవలం రుణము It's మాత్రమే not కాదు. just losses. కేవలం నష్టములు మాత్రమే There's కాదు. a greater enemy. గొప్ప శత్రువు ఒకడున్నాడు. 1 Corinthians 15:26. మొదటి కొరింథీ 15:26 It is వచనం. death. అది ఏ మరణం. Death is the greatest enemy that we have. మనము కలిగిన అతి గొప్ప శత్రువు మరణమే. And the Bible says, బైబిల్ చెప్తోంది Romans 6:23, రోమా the 6:23 wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. Sin is the greatest enemy we can have. మనము కలిగి ఉండే గొప్ప శత్రువు పాపమే. Sin blocks us from God. పాపము దేవునిని అడ్డుకుంటుంది. Sin blocks us from the blessings of God. దైవాశీర్వాదములను అడ్డుకునేదిగా పాపం Sin blocks ఉంటుంది. us from the life of God. దేవుని జీవం మనకు రాకుండా పాపం అడ్డుకుంటుంది. Everything in the world can be managed. లోకములో ఉన్న సమస్తాన్ని యాజమాన్యం చేయవచ్చు. Loss of money can be managed. ధనం నష్టమైతే యాజమాన్యం Loss చేయొచ్చు. of health can be managed. ఆరోగ్యం పోతే యాజమాన్యం Loss చేయొచ్చు. of people can be managed. ప్రజలు కోల్పోయినా యాజమాన్యం చేయొచ్చు. But loss of our soul can never be managed with the worldly things. మన ఆత్మను మనం కోల్పోతే లోకపరమైన వాటితో దాన్ని యాజమాన్యము చేయలేము. The greatest enemy we can have is the death caused by our sins. మనము కలిగి ఉండే గొప్ప శత్రువు మన యొక్క పాపముల ద్వారా కలిగే మరణమే. What are the sins that come to us? మన యొద్దకు వచ్చే పాపములు ఏమిటి? You may say, I am washed by the blood of Jesus Christ. మీరనొచ్చు, నేను యేసు రక్తము చేత కడుగబడి ఉన్నాను, I am a believer. నేను విశ్వాసిని. Let me show you the list of things. ఈ కార్యాలు మీకు చూపిస్తాను. Let me show you the list of sins. ఈ పాపముల కార్యాలు మీకు You చూపిస్తాను. read about it in Hebrews 9:14 as the dead works that destroy our souls. హెబ్రీ 9:14 మన ఆత్మను పాడు చేయు మృతతుల్యమైన కార్యములుగా అవి వ్రాయబడి ఉన్నాయి. The first sin, Isaiah 1:15. మొదటి పాపము యెషయా గ్రంథము 1:15 వచనం. The Lord says, ప్రభు చెప్తున్నారు, you may raise your hands and pray to me. మీరు చేతులు పైకి చాపి నాకు ప్రార్థన చేయవచ్చును, I will not listen to your prayers నేను మీ ప్రార్థనలు ఆలకించను, because your hands are full of blood. ఎందుకనగా మీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నవి. You all come together, raise your hands, shout hallelujah, hallelujah, and pray to me. మీరందరూ చేతులు చాపి హల్లెలూయా హల్లెలూయా అంటూ నాకు ప్రార్థన చేయడానికి వచ్చేదరే గాని, But I will not answer your prayers, says the Lord, ప్రభు చెప్తున్నాడు, నేను మీ ప్రార్థనకు జవాబు ఇవ్వను, because you have sin in your hand, ఎందుకనగా మీ చేతులలో పాపమున్నది, blood in your hand. రక్తము మీ చేతులలో ఉన్నది. What is that blood? ఏమిటా ఆ యొక్క రక్తము? 1 John 3:15 says, మొదటి యోహాను 3:15 చెప్తోంది, everyone who hates his brother or his sister is a murderer. తన సహోదరుని గాని సహోదరిని గాని ద్వేషించే ప్రతి వాడు కూడా నరహంతకుడు. He or she shall not have life. అతడు గాని ఆమె గాని వారిలో The జీవముండదు. greatest enemy that you and I as believers have is hating our brothers, hating our sisters. విశ్వాసులమై ఉన్న మనము కలిగి ఉండగలిగే గొప్ప పాపము మన సహోదరుని గాని సహోదరిని గాని ద్వేషించడమే. We say, I love God, మనం అంటాం, నేను దేవుని ప్రేమిస్తున్నాను, but we hate our brothers. కానీ మన సోదరులను ద్వేషిస్తాము. A pastor took my father to pray for a lady who was a great elder in a church. ఒక పాస్టర్ గారు మా నాన్నగారిని ఒక గొప్ప సంఘములో పెద్దగా ఉండి ఉన్న స్త్రీకి ప్రార్థన చేయి నిమిత్తమై తీసుకుని వెళ్ళి ఉన్నారు. She was dying of severe asthma. ఆవిడ ఆస్మా వ్యాధి చేత చనిపోయే పరిస్థితిలో When my ఉన్నారు. father laid hands and prayed, మా తండ్రి గారు చేతులుంచి ప్రార్థన చేసి the ఉన్నారు. Holy Spirit showed my father. పరిశుద్ధాత్ముడు మా తండ్రి గారికి చూపించారు. She may be a great elder in the church, ఆవిడ సంఘములో గొప్ప పెద్ద అయి but ఉండవచ్చును. she has taken the property away from her brother. తన సహోదరుని యొద్ద నుంచి ఆస్తిని లాగేసుకున్నారు. Her brother is in the streets. ఆవిడ సోదరుడు వీధుల్లో పడిపోయాడు. Though she is a spinster ఆవిడ బ్రహ్మచారిణి అయినప్పటికీ and her brother has a family, సహోదరునికేమో కుటుంబం she ఉన్నది. has shown no compassion. ఆవిడ ఏ కనికరము She చూపించలేదు. has grabbed the property ఆస్తి అంతటిని చెరపట్టేసుకున్నారు. and made her brother to be in the streets. సోదరుడు వీధుల్లో పడిపోయేలా చేశారు. Tell her I am displeased with her.
ఆమెను బట్టి నేను ఎంతగానో సంతోషాన్ని కోల్పోయానని చెప్పమన్నారు. She may raise her hands and pray to me. ఆమె చేతులు పైకి చాపి నాకు ప్రార్థన చేయవచ్చును గాని Blood in her hands. తన చేతిలో రక్తం ఉన్నది. Father told the pastor this. తండ్రి గారు ఈ సంగతిని పాస్టర్ గారికి చెప్పారు. The pastor gently told her this. పాస్టర్ గారు మృదువుగా ఈ సంగతిని ఆవిడికి And as she తెలియచేశారు. was dying, ఆవిడ చనిపోయే పరిస్థితుల్లో said, ఉండగా who told him this? ఈ సంగతి ఆయనకి ఎవరు చెప్పారు అంటున్నారు ఆవిడ. Instead of repenting, పశ్చాత్తాపడ్డానికి బదులుగా she was more angry. ఆవిడ మరి ఎక్కువ కోపం తెచ్చుకున్నారు. Alas, అయ్యో, her breath stopped. ఆమె యొక్క శ్వాస అంతటితో ఆగిపోయింది. Gnashing her teeth, she died. తన యొక్క పండ్లు కొరుకుతూ ఉండి అలాగున ఆవిడ మరణించారు. The wages of sin is death. పాపం వలన వచ్చే జీతం మరణం. Hating our brothers has blood in our hands. మన సహోదరులను ద్వేషిస్తే మన చేతుల్లో రక్తం అనేది ఉంటుంది. Secondly, the Bible says in 1 Samuel 12:23, రెండవదిగా మొదటి సమూయేలు 12:23 బైబిల్ ఏం when we చెప్తుందంటే, don't pray for others, it is sin. మన మిత్రుల కోసం ప్రార్థన చేయకపోతే అది పాపము అవుతోంది. Job was praying only for his children, only for his children. యోబు కేవలం తన బిడ్డల కోసం మాత్రమే ప్రార్థన చేయిచూ ఉన్నాడు. He was saying, my children would have committed sin. నా బిడ్డలు పాపము చేసి ఉంటారేమో అనుకుంటూ ఉండేవాడు. Let me sacrifice to God. నేను దేవునికి బలి అర్పణ చేయాలి He was అనుకునేవాడు. praying only for his children, అతడు కేవలం బిడ్డల కోసం మాత్రమే చేస్తున్నాడు. only for himself. కేవలం తన కోసం మాత్రమే. Alas, అయ్యో, all his children died. తన బిడ్డలందరూ కూడా Not చనిపోయారు. even one survived. ఒక్కడు కూడా అందులో బ్రతికి ఉండలేదు. But after God appeared to him అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యున్న తరువాత and said, pray for your critics. నిన్ను విమర్శించే వారి కోసమే ప్రార్థన చేయమని దేవుడు చెప్పి Of ఉన్నాడు. course, he spoke to those who criticized Job to go to Job and ask him to sacrifice for them for their sins to be forgiven. అయితే యోబును కించపరిచి విమర్శించిన వారితో ప్రభు చెప్పి ఉన్నారు, అతని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోసమై బలి అర్పణ చేయమని చెప్పి ఉన్నారు. Job did not say, you criticized me, you broke my heart, I will not pray for you. మీరు నన్ను కించపరిచి నా గుండెను బ్రద్దలు చేస్తున్నారు కనుక నేను మీకోసం ప్రార్థన చేయనని యోబు అనలేదు. But in Job 42:10, అయితే యోబు 42:10లో Job prayed for his critics who unjustly levied scandalous accusations against him. అన్యాయముగా తన మీద భయంకరమైన నిందలు మోపియున్న వారి కోసమై యోబు ఆ రీతిగా ప్రార్థన చేసి ఉన్నాడు. He prayed that their souls may be saved and they would go to heaven. వారి ఆత్మలు రక్షించబడి వారి పరలోకము చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రార్థించాడు. He prayed for forgiveness. అతడు క్షమాపణ కోసం ప్రార్థించాడు. Then God remembered Job and removed the captivity from his life. అప్పుడు దేవుడు యోబును జ్ఞాపకం చేసుకుని అతని జీవితంలో నుంచి చెరను తొలగించి And వేశాడు. gave him back everything in double measure. అతనికి సమస్తమును రెండింతలుగా అనుగ్రహించాడు. Then Job did not pray for his family at all. God blessed his family in double measure. అప్పుడు యోబు తన కుటుంబం కోసం ఏమాత్రం ప్రార్థన చేసుకోలేదు కానీ దేవుడు రెండింతలుగా అతని కుటుంబమును ఆశీర్వదించి ఉన్నారు. If you and I who say we are God's children pray only for ourselves and do not pray for others, it is sin. దేవుని ప్రజలమై ఉన్న మనము మన కోసం మాత్రమే మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండి ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే అది పాపము. Today we will repent from our dead works. ఈ రోజునే మన మృత కార్యాల నుంచి And the పశ్చాత్తాపడదాం. Bible says thirdly in Exodus 16:7 and 8. మూడవదిగా నిర్గమకాండము 16వ అధ్యాయము 7-8 వచనాల్లో బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే, Grumbling is sin. సనగడం అనేది పాపము. Grumbling. సనగడము. God brought the Israelites out of Egypt from slavery దేవుడు ఇజ్రాయేలీలను బానిసత్వములో నుంచి బయటకు తీసుకుని వచ్చారు. and fed them, వారికి పోషణ ఇచ్చారు. fed them with manna, మన్నాతో పోషించారు. saved them from the oppressors who came to kill them. వారిని చంపివేయడానికి వచ్చి ఒత్తిడి కలిగించే వారి నుంచి వారిని రక్షించారు. But they began to grumble, అయితే వారు సనగడం ప్రారంభించారు. సనగడం, saying, God has not given me Kentucky Fried Chicken. దేవుడు నాకు KFC చికెన్ ఇవ్వలేదు అన్నట్టుగా సణుగుతూ ఉండేవారు. God has not given me meat. దేవుడు నాకు మాంసం ఇవ్వలేదు. Oh, they began to grumble and accuse God. వారు ఆ విధంగా సణుగుతూ దేవుని మీద నిందారోపణ The చేసేవారు. nature of the human being is when needs are met, they have more needs.
సహజంగా మానవ స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే వారి అక్కర సంధించబడిన తర్వాత మరి ఎక్కువ అక్కరను వారు కలిగి ఉంటారు. They want more and more and more. వారు మరి ఎక్కువ When కావాలనుకుంటారు. the next thing doesn't come, they grumble against God. ఆ తర్వాత వారు కోరుకున్నది రాకపోతే దేవుడి మీద సణుగుతూ ఉంటారు. In 1986, 1986 when సంవత్సరం my sister Angel died in a cruel car accident, మా సహోదరి ఏంజెల్ క్రూరమైన కారు ప్రమాదములో ఆకస్మికంగా we చనిపోయినప్పుడు as a family cried to God. ఒక కుటుంబంగా మేము దేవుని చెంత ఎంతగానో రోదించాం. I grumbled before God. నేను దేవుని ఎదుట ఎంతగానో సణిగాను. I said, why Lord? నేను చెప్పాను, ఎందుకు ప్రభువా, Why can't you save my sister? నా సహోదరిని మీరు ఎందుకు రక్షించలేకపోయారు? All the time we are preaching. ఎల్లప్పుడూ మేము బోధిస్తూనే We are ఉన్నాం, praying for people. ప్రజల కోసం ప్రార్థిస్తూ Our ఉన్నాం. whole life from morning to night is crying out for people, praying for people. మా జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల కోసమై మొర్రపెట్టడమే, ప్రజల కోసమై ప్రార్థన చేయడమే కదా. Have we not been faithful? మేము నీకు నమ్మసక్యముగా లేమా? Why did you kill? Why did you allow my sister to be killed? మా సహోదరి చనిపోవడానికి మీరు ఎందుకు అనుమతి I ఇచ్చారు? grumbled before God. నేను దేవుని ఎదుట ఎంతగానో సణిగాను. 2 months we could not sleep. 2 నెలలు నిద్ర పట్టలేదు. Our prayers were only grumbling and grumbling and grumbling. మా ప్రార్థనలన్నీ సణుగుడు అన్నట్లుగానే We ఉన్నాయి. forgot all the good things God did for us. దేవుడు మా కోసం చేసిన మంచి కార్యములన్నీ కూడా మర్చిపోయా. When everything was good, we testified, God is a good God. God is a good God. అన్ని కూడా మంచిగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అన్నట్టుగా సాక్ష్యం But ఇచ్చాం. when evil came, కానీ కీడు రాగానే they started grumbling. సనగడం It ప్రారంభించాం. is sin. అది పాపము. Look at Job. యోబును When చూడండి. his wife came and said, Job, you have lost everything. అతని భార్య వచ్చి, యోబు గమనించు, నువ్వు సమస్తాన్ని కోల్పోయావు కదా అన్నప్పుడు, Now curse your God and die. ఇప్పుడు దేవుని శపించి నీవు కూడా చనిపోమని చెప్తున్నా. Curse God and die. దేవునిని శపించి నీవు చనిపోము. Job said, యోబు అంటూ ఉన్నాడు, God has given me good things. దేవుడు నాకు మంచిది వాటిని ఇవ్వలేదా? Should I curse him for this evil that has come? నాకు వచ్చిన కీడును బట్టి నేను ఆయనను శపించగలనా? He said, even now I will bless him. ఇప్పుడు కూడా నేను ఆయనను దీవించుతూనే ఉంటాను. Even now I will bless him. ఇప్పుడు కూడా నేను ఆయన్ని మహిమపరుస్తూనే God ఉంటాను. testified. ప్రభు సాక్ష్యమిచ్చి Saying, ఉన్నారు. Job never sinned with his mouth. యోబు తన నోటితో ఏమాత్రమును పాపము చేసి ఉండలేదని సాక్ష్యమిచ్చాడు. But I grumbled before God. అయితే నేను దేవుని ఎదుట సణుగుతూ ఉన్నాను. Grumbling is sin. సనగడం అనేది పాపము. But after 2 months, అయితే 2 నెలల తరువాత God was gracious. దేవుడు కృపాసహితుడిగా One ఉన్నాడు. day as we were praying as a family and crying for justice before God, ఒక రోజున దేవుని యొక్క సన్నిధిలో కుటుంబ సమేతంగా న్యాయం కోసం ప్రార్థిస్తున్నప్పుడు the Holy Spirit came పరిశుద్ధాత్ముడు వచ్చాడు. and filled us that morning. మమ్మల్ని ఉదయకాలం We నింపివేశాడు. began to laugh and laugh and laugh with the joy of the Holy Spirit in the midst of the greatest sorrow in our lives. మా జీవితంలో అతి ఘోరమైన విషాదములో కూడా ఉదయకాలం ఎంతగానో పరిశుద్ధాత్మలు ఆనందంగా నవ్వుతూ ఉండిపోయారు. We were wondering why we are laughing. మేము ఎందుకు నవ్వుతున్నామని ఆశ్చర్యపోతున్నాం. The Lord Jesus said in John 7:37 to 39, యోహాను సువార్త 7:37 నుంచి 39 వరకు యేసు ఏమని చెప్పారంటే, if a person believes in me, ఒక వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచితే, comes to me, నా యొద్దకు వస్తే, I will make rivers of living water to flow out of his belly. జీవ జల నదులు అతని యొక్క కడుపులో నుంచి ఉబికి పొర్లేలా నేను That is చేస్తాను. the power of the crown of the anointing oil. అభిషేక తైలం అనబడే కిరీటానికి ఉన్న శక్తి అటువంటిది. It makes you laugh and laugh and laugh with joy over Jesus in the midst of the greatest sorrow in the world. లోకములో ఉన్న అత్యంత ఘోరమైన విషాదముల మధ్యలో కూడా యేసును బట్టి మీరు నవ్వుతూ సంతోషంగా ఉండగలిగేలా చేస్తోంది. We laughed and laughed with the joy of the Lord, not looking at the sorrow of our family. మా కుటుంబానికి సంబంధించిన విషాదం వైపు కాక ప్రభు వైపు చూస్తూ మేము ఎంతగానో సంతోషంగా నవ్వుతూ ఉండిపోయాం. God turned our sorrow into joy. దేవుడు మా దుఃఖమంతటిని కూడా సంతోషముగా మార్చివేసి ఉన్నారు. He turned our sorrow into joy. ఆయన మా దుఃఖమును సంతోషముగా మార్చివేసి ఉన్నారు. He can break every sorrow and lift you up.
ఆయన ప్రతి విచారమును బ్రద్దలు చేసి మిమ్మల్ని పైకి లేవనెత్తగలరు. He pours the anointing oil upon you to turn your sorrow into joy. మీ దుఃఖమంతటిని సంతోషంగా మార్పు చేయ నిమిత్తం అభిషేక తైలమును మీ మీద కృమ్మరిస్తారు. And we rose up as a family. మేము కుటుంబ సమేతంగా పైకి లేచాము. God opened the door for us as a family to comfort millions of people. కుటుంబ సమేతముగా లక్షలాది మందిని ఆదరించడానికి దేవుడు మాకు ద్వారములను తెరవజేసి ఉన్నారు. That's why when we pray in the name of Jesus as a family for other people, Jesus comes and answers those prayers and does miracles for the people. అందుచేతనే కుటుంబ సమేతముగా మేము విచారములో ఉన్న వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు అద్భుతమైన కార్యములు జరిగించి వారికి జవాబులను గ్రహిస్తున్నారు. God made us build the University Karunya from nothing. ఏమీ లేని స్థితిలో నుంచి కారుణ్య విశ్వవిద్యాలయ నిర్మాణము చేయడానికి ప్రభువు మాకు కృపను అనుగ్రహించి ఉన్నారు. Nearly 30,000 students have marched out of the portals of Karunya and we could give degrees to them. ఇప్పటికి కారుణ్య నుంచి 30,000 మంది విద్యార్థులు పట్టభద్రులుగా బయటికి రావడం జరిగింది. They are shining around the world. వారు ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తూ ఉన్నారు. And through Sisha we are able to help lakhs of poor people. శిష్య ద్వారా లక్షలాది మంది బీదలకు సహాయం చేయగలుగుతూ ఉన్నారు. Through Jesus calls we are able to pray for millions of people with Jesus answering the prayers. యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా లక్షలాది మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రార్థనలకు God జవాబిస్తున్నారు. has enabled us to build churches for others across the nation. దేశవ్యాప్తంగా ఇతరుల కోసం ప్రార్థనా మందిరాలు నిర్మాణం చేయడానికి దేవుడు మాకు సామర్థ్యం Your అనుగ్రహించారు. sorrow will turn into joy. మీ దుఃఖము సంతోషముగా మార్చివేయబడుతోంది. Today let us repent of our sins. ఈ రోజునే మన పాపముల కొరకే Let పశ్చాత్తాపడదాం. us come out of grumbling. మనము సనుగుడులో నుంచి బయటకు Let వచ్చేద్దాం. us start praying for others. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయడం Let ప్రారంభిద్దాం. us bless the Lord at all times. మనం ఎల్లవేళలా ప్రభువును మహిమపరుస్తూ ఉందాం. Let us love everybody and pray for them. మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించుదాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. No enemies. శత్రువులే లేరిక. James 4:17 says, యాకోబు 4:17లో when we have the power to do good, if we don't do good, we'll have sin. మేలు చేయనెరిగియుండి కూడా అలాగున చేయని వానికి అది పాపము అవుతోంది. 1 Timothy 5:8. మొదటి తిమోతి 5:8. If we don't care for our family, we become an infidel and people who have denied the faith. మనము మన సొంత కుటుంబం గురించి జాగ్రత్త తీసుకోపోతే అట్టి వారు విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసి కంటే చెడ్డవారై ఉంటారు. How to come out of these sins? ఈ పాపములో నుంచి ఎలా బయటకు రావాలి? Hebrews 9:14 the Bible says, హెబ్రీ 9:14లో బైబిల్ చెప్తోంది. God sends the Holy Spirit upon us. దేవుడు పరిశుద్ధాత్మను మన మీదకు కృమ్మరిస్తాడు. As the Holy Spirit, God's Spirit comes into us, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు God delivers us from all these dead works in our lives. దేవుడు మన జీవితంలో ఉన్న మృతతుల్యమైన కార్యములన్నిటి నుంచి కూడా విడిపిస్తారు. 2 Corinthians 3:17 says, 2 కొరింథీ 3:17 ఏమని చెప్తోంది where the అంటే, Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. He liberates us. ఆయన మనకు స్వాతంత్ర్యం And in ఇస్తారు. verse 18 he says, 18వ వచనంలో ఆయన ఏమంటారంటే, transforms us into the image of Jesus. మనల్ని యేసు యొక్క స్వరూప్యంలోనికి రూపాంతరపరుస్తారు. Today you will have the image of Jesus. ఈ రోజు మీరు యేసు స్వరూప్యాన్ని కలిగి We ఉంటారు. all know Jesus as a crown. మనందరికి తెలుసు యేసు తల మీద కిరీటం He ఉంటుంది. will also make you wear a crown this morning. ఆయన మిమ్మును కూడా ఈ ఉదయకాలం కిరీటధారిగా చేయనయ్యున్నారు. Crown of the anointing oil. అభిషేక తైలము అనబడే కిరీటం. With no sin, ఏ పాపము లేకుండా, no death. ఏ మరణము He will లేకుండా prepare a table for you before the enemy, death in this world. ఆయన మరణం అనే శత్రువు ఎదురుగా మీకోసం భోజన బలను సంసిద్ధము చేయువాడు అయ్యున్నారు. You will be more than a conqueror in this world as God's king. దేవుని యొక్క రాజుగా ఈ లోకములో మీరు అత్యధికమైన విజయమును పొంది ఉన్న వారుగా ఉంచబడబోతూ ఉన్నారు. If you believe it, would you shout a big hallelujah and thank God for this blessing? మీరు విశ్వసించినట్లయితే ఆశీర్వాదం కొరకై దేవునికి వందనాలు చెప్తూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? Hallelujah! హల్లెలూయా. God will keep us from all these sins దేవుడు మనల్ని పాపములన్నిటి నుంచి దూరంగా and ఉంచేస్తారు. give us the grace to be like Jesus through the Holy Spirit. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ద్వారా యేసువలే ఉండగలిగే కృపను ఆయన అనుగ్రహిస్తారు. And we shall reign like Jesus in his kingdom on earth. మనము భూమి మీద ఆయన రాజ్యములో యేసువలే పరిపాలన చేస్తాం. More than a conquerors through Jesus Christ who loves you. మిమ్మును ప్రేమించే యేసు క్రీస్తు ద్వారా మీరు అధికమైన విజయమును పొంది ఉన్న వారిగా ఉంటారు. Amen. Hallelujah. హల్లెలూయా. And then ఆ తరువాత God puts another crown upon your head. దేవుడు మరొక కిరీటాన్ని మీ తల మీద ఉంచనయ్యున్నారు. Hebrews 2 and verse 7 says, హెబ్రీ పత్రిక 2:7 ఏమని చెప్తోందంటే, puts a crown of glory upon your head. ఆయన మహిమ అనబడే కిరీటాన్ని మీ తల మీద What does ఉంచుతారు. this crown do for you? ఈ యొక్క కిరీటం మీ కోసం ఏం చేస్తోంది? It makes you rule over everything that God has created for you. దేవుడు మీ కోసం సృజించిన సమస్తం మీద కూడా మీరు పరిపాలన ఆధిక్యతను కలిగి ఉండేలా చేస్తోంది. Hebrews 2:7 says, హెబ్రీ 2:7 ఏమని చెప్తోందంటే, you set man over the work of your hands, O Lord. నీ చేతి పనుల మీద ప్రభువా నీవు నరునికి అధికారమును అనుగ్రహించి ఉన్నావు. God has given you a crown for you to enjoy everything that God has created for you on earth. భూమి మీద దేవుడు మీ కొరకై సృజించిన సమస్తమును కూడా అనుభవించి ఆనందించినట్లుగా తగిన అధికారమును దేవుడు మీకు అనుగ్రహించి కిరీటమును ధరింపచేశారు. Jeremiah 29:11. ఇర్మియా 29:11. God has made plans for your life in this world. దేవుడు ఈ లోకములో మీ జీవితానికి సంబంధించిన ప్రణాళికలను సంసిద్ధం He చేశారు. has created everything for you. ఆయన సమస్తముని మీకోసమే సృజించారు. He puts his crown upon your head as his child and makes you enjoy everything that God has created for you on earth. కనుక తన బిడ్డగా దేవుడు మీకు కిరీటమును ధరింపచేసి మీ నిమిత్తమై భూమి మీద సృజించిన సమస్తమును కూడా ఐశ్వర్యవంతంగా మీరు అనుభవించి ఆనందించేలాగున చేయనయ్యున్నారు. You don't need to look at others' possessions and say, I want that, I want that, I want that. కనుక మీరు ఇతరుల ఐశ్వర్యం వైపు చూచి నాకు అది కావాలి అనుకోవాల్సిన అవసరము ఏమాత్రమునూ లేదు. You must know God has created special possessions for you on earth. దేవుడు మీ కొరకై భూమి మీద ప్రత్యేకమైన స్వాస్థ్యము సంసిద్ధం చేశారని మీరు తెలుసుకోవాలి. మీరు నమ్ముతున్నారా? Would you say after our brother? సోదరునితో పాటు మీరందరూ చెప్తారా? God దేవుడు has created ఈ రీతిగా సృజించి ఉన్నారు unique possessions విభిన్నమైన స్వాస్థ్యమును for me. నా కొరకే. I believe it. నేను దానిని విశ్వసించుచూ ఉన్నాను. Thank you, Jesus. యేసయ్యా మీకు ధన్యవాదములు చెల్లించుచూ ఉన్నాను. You need not even look at the possessions of your neighbor. మీరు కనీసం మీ పొరుగువారి స్వాస్థ్యం వైపు కూడా చూడాల్సిన పని లేదు. Don't look at the possessions of your మీ యొక్క friend. స్నేహితుల స్వాస్థ్యముల వైపుకు ఏమాత్రము చూడవద్దు. Don't look at the job they వారు కలిగి have. ఉన్న ఉద్యోగం వైపునకు చూడవద్దు. Don't look at the saree they వారు have. కలిగి ఉన్న చీర వైపునకు చూడొద్దు. Don't look at the tractor వారు they కలిగి ఉన్న have. ట్రాక్టర్ వైపునకు కూడా ఏమాత్రం చూడొద్దు. Don't even look at your sister's house that she మీ has. సహోదరికి ఇల్లుంటే దాని వైపు కూడా మీరు చూడవద్దు. God has prepared unique blessings for each one of you, his దేవుడు తన children. బిడ్డలుగా మీలో ప్రతి ఒక్కరి కోసమై విభిన్నమైన ప్రత్యేకమైన ఆశీర్వాదములను ఆయనే స్వయముగా సంసిద్ధము చేసి ఉన్నారు. If you look at other man's possession, other woman's possession, you will have only the worldly possessions, second-hand possessions of the other మీరు people. ఇతర వ్యక్తుల యొక్క స్త్రీల యొక్క ఆస్తులను చూచినట్లయితే లోకపరమైన ఒకరు వినియోగించేసుకున్న వాటి వైపుకే మీరు చూస్తున్న వారిగా ఉండిపోతారు. God wants you to have original, glorious possessions which He has made for you from ఆయన heaven. మీకోసమై పరలోకం నుంచి సంసిద్ధం చేసిన వాస్తవికమైన స్వచ్ఛమైన మహిమవంతమైన వాటినే మీరు కలిగి ఉండాలని కోరుతున్నారు. Hallelujah! హల్లెలూయా. He wants you to have that crown of possessions which He has created for you, His child, on earth. ఆయన ఈ భూమి మీద తన బిడ్డ అయిన మీకోసం స్వయముగా సృజించి ఉన్న అట్టి స్వాస్యమునే మీరు స్వాస్యమైన కిరీటముగా కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. That's why Jesus asked us to pray. అందుకే యేసు మనల్ని ప్రార్థన చేయమని చెప్పారు. Give me this day my daily bread.
నా అనుదిన ఆహారమును నేడు నాకు దయచేయుము. He didn't say, give me this day my father's property, my brother's property, my sister's property, my neighbor's property, my classmates' property. నా యొక్క సహోదరుని యొక్క, సోదరుని యొక్క, తండ్రి గారి యొక్క, లేకపోతే నాతో పాటు చదువుకున్న వారి యొక్క స్వాస్థ్యమును, ఆస్తులు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయమని If you చెప్పలేదు. pray like that, nothing will come to you. మీరు ఆ రీతిగా ప్రార్థన చేస్తే మీ చెంతకు ఏది కూడా రాదు. Because you will have only what God has made for you. ఎందుకంటే దేవుడు మీకోసం సంసిద్ధం చేసిన దానిని మాత్రమే మీరు కలిగి ఉండనై ఉన్నారు. Jesus said, pray. యేసు చెప్పారు, My ప్రార్థించండి. children, pray to your heavenly Father. నా బిడ్డలారా, మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి. Give me this day, my daddy, all that you have made for me. నా తండ్రి, నీవు నా కోసం సంసిద్ధం చేసి ఉన్న వాటన్నిటిని కూడా ఈ రోజు నాకు అనుగ్రహించండి. Everything that you have will not be made in India, made in China, made in Brazil, made in Vietnam. It will be made by God for you in heaven. మీరు కలిగి ఉన్న సమస్తము కూడా భారతదేశంలో, చైనాలో, బ్రెజిల్లో, వియత్నాంలో తయారైన వస్తువులుగా మాత్రమే కాదు గాని పరలోకములో సంసిద్ధం చేయబడ్డ వాటిని మీరు కలిగి ఉండనై ఉన్నారు. Amen. ఆమేన్. That is the crown God is putting upon you, the crown of God's glory. దేవుని మహిమ అనబడే అటువంటి కిరీటమును దేవుడు మీకు అనుగ్రహించనై ఉన్నారు, మీరు కలిగి ఉండబోతున్నారు. God delights in giving you the best of heaven. దేవుడు పరలోక సంబంధమైన శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వడంలో ఆనందించే దేవుడై ఉన్నారు. And what God gives you will last forever. దేవుడు మీకు అనుగ్రహించినది ఎల్ల కాలము కూడా నిలిచి ఉంటుంది. The world, when it gives a product to you, it has only 3-year guarantee, 2-year guarantee, 10-year guarantee. But when God gives it to you, it is lifelong guarantee. లోకము ఏదైనా మీకు అనుగ్రహించినప్పుడు దానికి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల గ్యారంటీ మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మీకు దేనినైనా అనుగ్రహిస్తే దానికి జీవిత కాలము కూడా గ్యారంటీని మనము కలిగి ఉండగలుగుతూ ఉన్నాం. It's coming to you. అది మీ యొద్దకు వస్తోంది. It's coming to you. అది మీ యొద్దకు వస్తోంది. In Isaiah 65:22 and 23. యెషయా 65, 22, 23 వచనములను మనము గమనించినట్లయితే 65:22, 23. 65వ అధ్యాయము 22, 23 వచనములు The Lord says, ప్రభు you will చెప్తున్నారు, build houses మీరు గృహాలు నిర్మాణం చేసుకుంటారు. and you will live in your own houses. మీరు మీ సొంత గృహాల్లో నివాసము చేస్తారు. Nobody will throw you out of your house. మిమ్మల్ని ఎవరు మీ ఇంట్లో నుంచి త్రోలివేయరు. It will not be you building and somebody else living in your house, living in your possessions. మీరు నిర్మాణం చేసుకుంటే మరెవరో వచ్చి మీ స్వాస్యమైన దానిలో నివాసం ఉండడం అనేది జరగదు. In 2 Samuel 7:11, God said to David, 2వ సమూయేలు 7:11లో దేవుడు దావీదుతో సెలవిస్తున్నాడు, I will build a house for you, David. దావీదు, నేను నీ కోసం నివాస గృహ నిర్మాణం David చేస్తాను. wanted to build a house for God. దావీదు దేవుని కోసం గృహ నిర్మాణం My చేయాలనుకున్నాడు. friend, you are giving your offerings to God to build God's house. నా స్నేహితులారా, దేవుని నిర్మాణం కోసం మీరు దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. Every time we gather, you faithfully give your offerings to God, isn't it? మనం సమకూర్చబడ్డప్పుడల్లా కూడా మీరు నమ్మకంగా దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు కదా. So God says today to you, కానీ ఈ రోజున దేవుడు మీతో సెలవిస్తున్నారు, my child, I will build a house for you. నా బిడ్డ, నేను నీ కోసం గృహాన్ని నిర్మాణము చేస్తాను. I will build a house for you. నేను మీ కోసం గృహాన్ని నిర్మాణం You will చేస్తాను. enjoy that house. మీరు ఆ గృహాన్ని అనుభవించి ఆనందిస్తారు. How many of you still do not have your own house? మీలో ఎంతమంది ఇంకను కూడా సొంత గృహము లేని వారుగా ఉన్నారో చెప్పండి. How many of you say, I don't have my own house? నాకు సొంత గృహం లేదండి అనేవారు ఎంతమంది ఉన్నారు? Lift your hands. చేతులు చాపండి. I want to pray for you right now. నేను మీకోసం ఇప్పుడే ప్రార్థిస్తాను. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు you తండ్రి, asked me to say this blessing upon your children. ఈ ఆశీర్వాదం కోసం మీ బిడ్డల కోసం ప్రార్థించమని మీరు చెప్పారు. I pray today నేను ఈ రోజు that ప్రార్థిస్తున్నాను, you will do miracles, Lord. మీరు అద్భుతాలను జరిగించండి. Build a beautiful house for every one of these, my precious brothers and sisters. నా అమూల్య సోదర సోదరుడిలో ప్రతి వారికి కూడా సౌందర్యవంతమైన ఇంటిని కట్టి ఇవ్వండి. Bless them with your own house, Lord. వారి మీరు సొంత గృహముతో ఆశీర్వదించండి. Build their home, Lord. వారి గృహాన్ని కట్టండి ప్రభువా. Make them live in it, Lord. వారు అందులో నివసించేలా చేయండి. Their debts should be met by you, Lord. వారి రుణములన్నీ కూడా మీరే సంధించాలి ప్రభువా. They should not be thrown out of their house because of their
debts. వారు రుణాలను బట్టి ఇంట్లో నుంచి బయటికి గంటి వేయబడే పరిస్థితి రాకూడదు. They should not be thrown out of their worshipping places because of debts. రుణములను బట్టి వారు ఆరాధనా స్థలాల నుంచి వారి గంటి వేయబడనే కూడదు. I pray your blessing upon all the possessions you have given them for themselves and the ministry. వారి కొరకును వారి యొక్క సేవా పరిచర్యల కొరకును మీరు ఇచ్చిన స్వాస్థ్యములన్నిటి కోసమే నేను ప్రార్థన చేయిచూ ఉన్నాను ప్రభువా. Let them prosper in their houses. వారి వారి గృహాల్లో వర్ధిల్లాలి. Put that crown of glory upon them to enjoy what you have created for them. మీరు వారి కోసం సృజించిన వాటిని అనుభవించి ఆనందించే కిరీటమును వారి తలల మీద మీరు ఉంచండి. In the name of Jesus. యేసు నామములో. Shall we all say amen? మనమందరము ఆమేన్ అని చెప్దామా? Amen. ఆమేన్. Praise the Lord.